విరోధులతో ఎలా ఉండాలి, భగవాన్ని తుదమట్టించాలనుకుంటే, పాడు చేయాలనుకుంటే అందుకు తగిన అదను కొరకు వేచి ఉండాలి. రాజ్య పరిపాలన సరిగ్గా లేకపోతే ప్రజలు దుర్మార్గులై పరస్పరం భార్యలను, సంపదలను దొంగలించడం ప్రారంభం చేస్తారు. పెద్ద చేపలు చిన్న చేపలు మృంగినట్లుగా బలవంతులు బలహీనులను బలిగొంటారు. రాజు లేకుండా ప్రజలు జీవించలేరు. వ్యవసాయం, వర్తకం, గో సంరక్షణ మొదలైన జీవనోపాధి మార్గాలు ధ్వంసం అయిపోతాయి. ప్రజలు గౌరవించని ప్రభును శత్రువులు లెక్క చేయరు. రాజు ప్రజలను తండ్రిలా కాపాడుకోవాలి. అప్పుడే గౌరవం. ప్రజల తప్పులను పరిశీలిస్తూ ఉండాలి. ప్రజలు చేసిన పనులను గుర్తించేవాడు. మదం, లోభం, ఆవేశం లేనివాడు. తోటమాలి కేవలం కావాల్సిన పూలనే కోసినట్లు రాజు కూడా జాగరూకుడై కప్పాలను గ్రహించాలి. అలా కాకుండా పువ్వులనిచ్చే చెట్లను నరికి తగలబెట్టి బొగ్గులుగా మారిస్తే భూమి నాశనం అవుతుంది. కాబట్టి తోటమాలిలా రక్షించడమే రాజుకు ప్రధాన ధర్మం అని అన్నాడు. రాజధర్మాలలో పరమ సంపదను, ప్రాప్తిని పొందగలిగే ధర్మం ఏది? ధర్మరాజా ఉత్తమ జనులకు అభయం ఇచ్చి వారికి సమస్త సుఖాలను ప్రాప్తింపజేస్తూ ప్రజలను బాగా చూసుకోవడం కంటే రాజుకు పుణ్యలోక ప్రాప్తిని కలిగించు మరొకటి లేదు. పితామహ, ప్రజలలో కలిగే వివాదాలలో తీర్పు చెప్పేటప్పుడు రాజుకి ఎలాంటి నింద పడకుండా ఉండే మార్గం చెప్పండి. ధర్మరాజా, రాజుకు వ్యవహార శుద్ధి అవసరం. అది మన్ననలను కోరుతుంది. నిత్య సత్య వచనను ధర్మాత్ములైన బ్రాహ్మణులు రాజు కలిసి సమభావంతో ప్రజల వివాదాలు తీర్చేటప్పుడు ఇరుపక్షాల వారి వాదనలను పక్షపాతం లేకుండా విని ధనాశతో ధనవంతులపై మొగ్గకుండా న్యాయమైన తీర్పు చెప్పి శిక్షించవలసి వచ్చినప్పుడు సముచితమైన శిక్షను విధించాలి. పక్షపాత బుద్ధితో తీర్పు చెప్పే డేగను చూసిన పక్షులు చెల్లాచెదురైనట్లు ప్రజలు రాజాశ్రయానికి దూరం అవుతారని అన్నాడు.